భూమికి సుదూరంగా ఎక్కడో అంతరిక్ష కేంద్రంలో 286 రోజుల పాటు గడిపిన భారత్ సంతతికి చెందిన వ్యోమగామి సునీత విలియమ్స్ క్షేమంగా తిరిగి వచ్చారు. తోటి వ్యోమగామి బ్యారీ బుచ్ విల్మోరాతో కలిసి భూమండలానికి చేరుకున్నారు. అమెరికాలోని ఫ్లోరిడాలో ల్యాండ్ అయ్యారు. భారత్ కాలమానం ప్రకారం ఈ తెల్లవారుజామున సరిగ్గా 3:27 స్పేస్ ఎక్స్ కు చెందిన డ్రాగన్ క్యాప్సూల్ క్రూ 9 ఫ్లోరిడాలో గల నాసా కెన్నడీ స్పేస్ సెంటర్ కు చేరుకుంది. అక్కడ నుంచి వారిద్దరిని టెక్సాస్ లోని హ్యూస్టన్ లో నాసాకు చెందిన జాన్సన్ స్పేస్ సెంటర్ కు తీసుకెళ్లారు. 45 రోజుల పాటు అక్కడే రీహాబిలిటేషన్ లో గడపనున్నారు. ఫ్లోరిడా తీరంలో స్పేస్ ఎక్స్ డ్రాగన్ క్యాప్సూల్ నేరుగా సముద్రంలో దిగింది. లక్షలాది మంది నాసా యూట్యూబ్ లైవ్ స్ట్రీమింగ్ ద్వారా దీన్ని వీక్షించారు. భూ వాతావరణంలోకి తిరిగి ప్రవేశించిన కొద్ది నిమిషాలకే ఈస్టర్న్ టైం జోన్ ప్రకారం సాయంత్రం 5:57 క్యాప్సూల్ సురక్షితంగా నీటిలో దిగింది. ఆ వెంటనే నాసా కంట్రోల్ రూమ్ లో హర్షిత రేఖలు వెలువెత్తాయి. అమెరికన్ వ్యోమగామి సునీత విలియమ్స్, బ్యారీ విల్మోరాతో పాటు నిక్ హెగ్, రష్యన్ వ్యోమగామి అలెగ్జాండర్ గోర్బనోవో ఈ క్యాప్సూల్లో ఉన్నారు. ఈ క్యాప్సూల్ భూకక్షలోకి ప్రవేశించిన సమయంలో కొద్దిసేపు కమ్యూనికేషన్ బ్లాక్అవుట్ ఏర్పడింది. నాసా దాన్ని క్షణాల్లోనే పునరుద్ధరించగలిగింది. తొలుత నిక్ హెగ్ నాసాను ఉద్దేశించి మాట్లాడారు. ఇది ఒక అద్భుత ప్రయాణంగా అభివర్ణించారు. దాదాపుగా 2000 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో ఈ డ్రాగన్ క్యాప్సూల్ భూకక్షలోకి ప్రవేశించింది. సముద్ర జలాల్లోకి క్యాప్సూల్ దిగిన వెంటనే నాసాకు చెందిన రికవరీ టీం అలర్ట్ అయింది. వారిని అందులో నుంచి సురక్షితంగా బయటకు తీసుకొచ్చింది. ఆ వెంటనే సునీత విలియమ్స్ ఇతర ఆస్ట్రోనాట్లను హ్యూస్టన్ కు తరలించారు. వారిని బయటకు తీసుకురావడానికి ప్రత్యేక పరికరాలను వినియోగించారు. స్పేస్ సూట్ లోనే కనిపించారు వ్యోమగాములు. స్పేస్ సూట్ లోనే అమెరికన్ వ్యోమగామి సునీత విలియమ్స్, బ్యారీ విల్మోరాతో పాటు నిక్ హెగ్, రష్యన్ వ్యోమగామిని ప్రత్యేక వాహనాల్లో హ్యూస్టన్ లోని నాసా కేంద్రానికి తీసుకెళ్లారు. ఈ స్పేస్ క్యాప్సూల్ ల్యాండ్ అయిన చోట డాల్ఫిన్లు కనిపించాయి. క్యాప్సూల్ చుట్టూ తిరుగుతూ సందడి చేశాయి. దాదాపుగా 3 నుంచి 4 డాల్ఫిన్లు అక్కడే తిరుగాడటం కనిపించింది. దీనికి సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియో క్లిప్ను నాసా జాన్సన్స్ స్పేస్ సెంటర్ తన అధికారిక ఎక్స్ అకౌంట్లో పోస్ట్ చేసింది. అన్ప్లాన్డ్ వెల్కమ్ క్రూ అంటూ క్యాప్షన్ యాడ్ చేసింది.